రోజు మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్లో ఉండే వీడియోస్ బఫర్ అవ్వకుండా ఎలా ప్లే చేయవచ్చో చెప్తాను చూడండి. దానికోసం నేను మీకు ఒక 3 ట్రిక్స్ చెప్తాను. ఈ 3 ట్రిక్స్లో ఏదో ఒక ట్రిక్ మీకు కంపల్సరీ వర్క్ అవుద్ది. సో దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్లలో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే మీరు ఒక గూగుల్ క్రోమ్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో దానిలో ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే స్మార్ట్ వీడియో ఫర్ యూట్యూబ్ అని. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేయండి. యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేస్తే ఇది మీ క్రోమ్కి యాడ్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత జనరల్గా చూడండి, మీకు ఇక్కడ ఇది టిక్ చేసి ఉండదు. ఏది మన ఈ స్టార్ట్ ప్లేయింగ్ వెన్ బఫర్డ్ అని చూసారా, దీన్ని ఇక్కడ టిక్ చేయండి. ఓకే, సో మీరు దీన్ని టిక్ చేసుకున్నట్టయితే మీ వీడియో అనేది బఫర్ అవ్వకుండా ప్లే అవుద్ది. ఓకే, సో దానికోసం చూడండి, నేను ఏం చేస్తానంటే నాకు సంబంధించిన ఏదో ఒక వీడియో, మీరు ఏ వీడియోనే ప్లే చేయండి. సో ఈ వీడియో ప్లే చేస్తే ఈ వీడియో ప్లే అవ్వడానికి దానికి సంబంధించిన బెస్ట్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటాయో అది తీసేసుకొని ఆటోమేటిక్ దీన్ని ప్లే చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీరు బఫరింగ్ స్పీడ్ చూడండి. ఇది ఏంటంటే ఇది ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే మీకు ఎక్కడ కూడా వీడియో అనేది బఫరే అవ్వదు. ఓకే, అది ఎలా జరుగుతుంది అంటే దీనికి తగ్గ బెస్ట్ సెట్టింగ్స్ అదే అప్లై చేసేసుకుంటుంది అన్నట్టు, అలా మనం పెట్టడం వల్ల. ఓకే, సో ఇది ఒక ట్రిక్. ఇంకొక ట్రిక్ ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మీరు ఏంటంటే HTML5 అనేది ఒకటి ఓపెన్ చేశారనుకోండి మీ బ్రౌజర్లో. ఈ HTML5ని మనం ఏంటంటే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేస్తారు, youtube.com/html5 అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ ఏంటంటే టిక్ చేసి ఉండాలి. ఓకే, సో ఇవన్నీ టిక్ చేసుకుంటే మీకు ఏంటంటే చూడండి మనకు యూట్యూబ్ అనేది బఫర్ అవ్వకుండా ఫాస్ట్గా ప్లే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ బ్రౌజర్స్ అన్నీ ఉన్నాయి చూసారా, మనకు క్రోమ్, ఫైర్ఫాక్స్, తర్వాత వచ్చి సోపేరా, యాపిల్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, వీటన్నిటిలో మనం ఏంటంటే దీన్ని ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ఇది నా దాంట్లో ఎనేబుల్ అయిపోయి ఉంది. దీని తర్వాత వచ్చేసి ఇంకొక ట్రిక్ ఏంటి అంటే మనం ప్రాపర్ DNS సెట్టింగ్ని యూజ్ చేయడం. ఓకే, సో మనకి ఏంటంటే చాలా ఓపెన్ DNSలు దొరుకుతూ ఉంటాయి, అంటే గూగుల్కి సంబంధించిన ఓపెన్ DNSలు దొరుకుతూ ఉంటాయి. సో మనం వాటిని సెట్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఏంటంటే ఈ ఇంటర్నెట్ స్పీడ్ అనేది, అంటే మన యూట్యూబ్లో వీడియోస్ అనేవి బఫర్ అవ్వకుండా ప్లే అవుతుంటాయి. దానికోసం చూడండి, ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో changeDNS.how అని ఉంది చూసారా, changeDNS.how, దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫ్రీ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా చిన్న ఫైల్. జనరల్గా మనకి ఏంటంటే ఇంటర్నెట్లో నుంచి కూడా ఇది ఓపెన్ DNSని వెతికి మనం ఏంటంటే ఈ ఈథర్నెట్ ఉంటుంది కదా, ఈథర్నెట్లోకి వెళ్ళేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం టైం పట్టుద్ది. దాని బదులు దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఏంటి సూపర్ సెటప్ ఉంది చూసారు, ఈ సెటప్ నేను ప్రెస్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసుకుని దీని అంతటి నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, సో ఇదేం చేస్తా అంటే దానంతట అదే, అంటే మన ఇంటర్నెట్కి సంబంధించి ఏదైతే బెస్ట్ ఉంటుందో DNS అదే కనెక్ట్ చేసి ఇస్తా అన్నట్టు. ఓకే, సో చూడండి మనకి ఇది ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి DNS ప్రీసెట్ అని మాన్యువల్ అని ఉంది. ఇక్కడ మాన్యువల్ అని కాకుండా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ఓపెన్ DNS హోమ్ ఉంది, గూగుల్ పబ్లిక్ DNS ఉంది. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే జనరల్గా ఇది పెట్టి చూద్దాం. ఏంటి గూగుల్ పబ్లిక్ DNS అని తీసుకున్న తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ చేంజ్ DNS అన్నట్టయితే మనకు ఆటోమేటిక్ ఈ DNS అనేది ఆటోమేటిక్ చేంజ్ అయిపోయి చూడండి. ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేశాను. ఎస్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి DNS సక్సెస్ఫుల్లీ చేంజ్ అని వచ్చేసింది. ఓకే, సో మనకు ఆ సెట్టింగ్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి అంటే చూడండి, మీరు ఈ నెట్వర్క్ ఇది ఉంది చూసారా, దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తారు. ఓకే, సో నేను చూడండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు ఏది ఈథర్నెట్కి సంబంధించింది, దీనిలోకి వెళ్ళేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి చూసారా, యూజ్ ఫాలో DNS సర్వర్ అడ్రస్. లేదా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ దీన్నే పెట్టుకుంటారంటే మీరే కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా మనం ఓపెన్ DNS పెట్టినా కూడా మనకి ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఇంప్రూవ్ అవుద్ది, స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది, వీడియోస్ అనేవి ఏంటంటే బఫర్ అవ్వకుండా ప్లే అవుతాయి. మీరు ఇదే కాకుండా వేరేది ఏదైనా పెట్టుకోవాలనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చాలానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువ మంది అదే యూజ్ చేస్తారు కాబట్టి ఏది గూగుల్కి సంబంధించిన పబ్లిక్ DNS యూజ్ చేస్తారు కాబట్టి అది చూశాను. కాకపోతే ఇక్కడ చూడండి ఓపెన్ DNS హోమ్ అని చూసారా, ఇది పెట్టినప్పుడు మనకి ఏంటంటే DNS సర్వర్ దగ్గర ఇది వస్తాయి. ఓకే, సో ఇలా మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ దానికంటే ముందు ఇక్కడ మన నెట్వర్క్ అడాప్టర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకేంటంటే రియల్ టెక్కి సంబంధించిన ఈ నెట్వర్క్ డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు వేరేది ఉంటే వేరే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ అని
మళ్ళీ మామూలు కావాలంటే రీస్టోర్ డిఎన్ఎస్ అంటే మళ్ళీ మామూలు కూడా అయిపోద్ది అన్నట్టు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.